యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. అక్కడ రాయబడిన మాట, ఏలియా మనలాంటి స్వభావం కలిగిన, అక్కడ ఏమని రాయబడి ఉంది? మనిషే. ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఏలియా మనలాంటి స్వభావము కలిగినటువంటి మనిషి, అంతే. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. యెహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చెను. అంతట యెహోవా ఆ వైపున సంచరింపగా చాలరా. మొదటి మాట ఏలియా మనలాంటి స్వభావం కలిగిన. ఇప్పుడు రెండవ మాట మనలాంటి మనిషే, కానీ ఈయన ఎటువంటి అనుభవంలోకి వచ్చాడంటే దేవుని సముఖమందు నిలిచే భాగ్యము. రెండవది, దేవుడే ఏలియా ఎటువైపు అయితే ఉన్నాడో ఆ వైపుగా దేవుడే వచ్చేటువంటి భాగ్యాన్ని. దేవునిని చూసిన వారు బైబిల్లో ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా? ఎవరు దేవుని ఇంతవరకు చూడలేదు. మోషే గారు అయితే దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించారు. అయ్యా ఒకసారి చూస్తానంటే, మోషే నువ్వు నన్ను చూస్తే నువ్వు తట్టుకోలేవు. అయ్యా చూస్తున్నాయ్యా అంటే, పర్లేదు నువ్వు అడుగుతున్నావు కాబట్టి జస్ట్ నా ప్రసన్నత, నా ప్రభావాన్ని మాత్రమే నువ్వు చూపిస్తా. రెండవదిగా దేవుని యొక్క ప్రభావాన్ని ఇక్కడ కూడా ఏలియాకి దేవుడు కనిపించలే. అటువైపుగా వస్తే ఆ సముఖంలో నిలిచాడు, అంతే. ఏదేమైనా దేవుని ప్రసన్నతను అనుభవించారు. ఎవరు? ముందేం చెప్పాం? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే. అలాంటి మనిషి ఇప్పుడు ఏం పొందాడు అంటే దేవునిని మన భాషలో చెప్పాలంటే చూసే భాగ్యాన్ని పొందాడు. మూడో మాట 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. అగ్నిరథములు అగ్నిగుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా ఆకాశమునకు ఆరోహణమాయను. ప్రజలు హల్లెలూయా. ఇప్పుడు 3 మాటలు మళ్ళీ కలిపి చదువుదాము, మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి మాట ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తుంటుంది, అర్థమవుద్దని, అంటే అంతమించం కదా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే, కానీ ఆయన ఏం చూశాడు అంటే మన భాషలో దేవుని చూశాడు. రెండవది, మరణాన్నే చూడకుండా, ఈ భూలోకంలో మరణాన్ని చూడని వారు ఇద్దరున్నారు. ఎవరైనా చెప్పగలరా? ఒకటి హానోకు, రెండవది ఏలియా. వాళ్ళు చనిపోలేదు, దేవునితో పాటుగా ఆరోహణం అయిపోయారు, అంతే. వాళ్ళకి మరణం అనేది లేదు. అంటే ఏలియా ఎలీషా యోర్దాను నది ఒడ్డున అలా నడుచుకుంటూ వెళ్తుంటే వెనక నుంచి అగ్నిరథములు అగ్నిగుర్రములు వచ్చి ఏలియాను ఎలీషాను వేరు చేసిన తర్వాత పరిశుద్ధాత్మ చేత ఏలియా గారు అలాగూ పైకి వెళ్ళిపోయారు. ప్రైజ్ హల్లెలూయా. మీకు అర్థమైంది కదమ్మా? మనలాంటి మనిషే కానీ దేవుని చూశాడు. మనలాంటి మనిషే కానీ మరణాన్ని చూడకుండా పరలోకానికి డైరెక్ట్గా ఆరోహణమైపోయారు. మనలాంటి మనిషి దేవుని చూడటము, మనలాంటి మనిషి పరలోకానికి ఆరోహణం అవడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆయన జీవితంలో 4 చాలా అనుభవాలు ఉన్నాయి. కానీ మనకు తెలిసినటువంటిని మీ ముందు వచ్చి మిమ్మల్ని జ్ఞాపకం చేసేటువంటి ప్రయత్నం చేస్తా. మనలాంటి మనిషి దేవుని చూడటం ఏంటి, మనలాంటి మనిషి పరలోకానికి ఆరోహణం అవ్వటం ఏంటి, దాని మధ్య ఆయన జీవితంలో ఏం జరిగింది. మనలాంటి మనిషి మనము కూడా దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించవచ్చు. మనలాంటి మనిషి మనము కూడా పరలోకానికి ఆరోహణం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ఏలియాలాగా మనం నిలబడగలిగితే. ఏలియా జీవితంలో చాలా ఉన్నాయని చెప్పాను కదా, దాంట్లో 4 అనుభవాలు చెప్తా. మీకు ఎవరికైనా ఏలియా యొక్క బాల్యం తెలుసా? సమూయేలు ఉన్నారు, చిన్నప్పటి నుంచి ఆయన దేవాలయంలో పెరిగారు. దేవాలయంలోనే బాల్యము యవ్వనం అన్నీ గడిచాయి. యేసు ప్రభుకి బాల్యము యవ్వనం ఉంది, దావీదుకి బాల్యము యవ్వనం ఉంది. మరి ఏలియాకి మీరు ఎప్పుడైనా విన్నారా? ఏలియా జీవితంలో బాల్యము అనేది ఉండదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు. కానీ ఏలియా గురించి ఒక మాట బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచనం నేను చదువుతున్నాను, చూడండి. అంతట గిలాది కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చాను.
ఇంతకు ముందు వరకు బైబిల్ ఏలియా గురించి మనం ఎక్కడ వినం. సడన్గా ఒకసారి ఏలియా ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంటే అమ్మా ఆ దేశంలో ఆహాబు అనేటువంటి రాజు గురించి మీరు విన్నారా? విన్నారు కదమ్మా. ఇశ్రాయేలును పరిపాలించినటువంటి 7వ రాజు ఆహాబు. ఆహాబు యొక్క భార్య యెజబేలు ఆహాబు ఇశ్రాయేలును ఎలా పరిపాలించారు అంటే అమ్మ దేవునికి ఇశ్రాయేలును పూర్తిగా దూరం చేసి అమ్మ విగ్రహారాధన బలమైనదిగా చేశారు. యెజబేలుకి ఎంతమంది ప్రవక్తలు ఉన్నారంటే 450 మంది ప్రవక్తలు ఉన్నారు. దేవుని ప్రవక్తలు కాదు సుమి, వీళ్ళు ఎవరంటే విగ్రహారాధన చేసేటువంటి యెజబేలుకి సొంతంగా కొంతమంది ప్రవక్తలను పెంచి పోషించుకుంది. వాళ్ళు 450 మంది. వీళ్ళు ఏం చేశారంటే ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు ప్రతిష్ఠించి దేవుణ్ణి కాదు అని విగ్రహాల వైపుగా ప్రజలను మళ్లించేసి యెజబేలు దుష్ట పరిపాలన చేసింది ఇశ్రాయేలు మధ్యలో. అలాంటి విగ్రహారాధన పెచ్చిరిల్లిపోతున్న సమయంలో సడన్గా ఆకాశంలోంచి ఊడి పడ్డాడ్రా అంటారు చూడండి. అలాగూ ఆకాశంలో నుంచి ఊడిపడినట్లుగా ఏలియా గారు సడన్గా ప్రత్యక్షమవుతారు. ప్రత్యక్షమై డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళారంటే రాజు అయినటువంటి ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుని ఎరగని ప్రజలుగా మారటం అనేది ఏలియా గారు సహించలేకపోయారు. వెంటనే ఆహాబు దగ్గరికి వెళ్ళి ఒక మాట అంటూ ఉన్నారు. అది ఏంటంటే 17వ అధ్యాయము 1వ వచనంలోని చివరి మాట, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు. ఎక్కడంటే ఆహాబు మందు. ఆహాబు చూసి చప్పట్లు కొడతాడా? భలే చెప్పేవయ్యా అని చెప్పాయి. ఏం చేస్తాడు? చంపించేస్తాడు కదా. ఏలియా గారు దేవుని కొరకు నిలబడ్డాడు. నీ పరిపాలన సరిగా లేదు, నువ్వు ప్రజలను సరిగా పరిపాలించట్లేదు, కాబట్టే వర్షమైనను మంచైనను పడదని చెప్పాడు. ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి, ఏలియా కొరకు నిలబడాలి అంతే. నీవు దేవుని కొరకు నిలబడగలిగితే అమ్మ దేవుడు నీ కొరకు నిలబడతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. వెంటనే దేవుని యొక్క ప్రత్యక్షం అయిపోయింది అంతే. ఎప్పుడైతే ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడో వెంటనే బైబిల్లో చూస్తుంది చూడండి 2వ వచనంలో, పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుంచి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ఏలియా జీవితంలోని మొదటి అనుభవము కెరీతు వాగు. నువ్వు దేవుని కొరకు నిలబడితే దేవుడు వెంటనే నేను వాడుకోడు. అమ్మ నా మాట మీకు అర్థమవుతుంది కదా. నువ్వు నిలబడితే కంపల్సరీగా దేవుడు నీకు 1, 2, 3 పరీక్షలు పెడతాడు. ఈ శోధనలు నువ్వు నిలబడితే చాలు దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఏలియాకు మొదటి పరీక్ష అది ఏంటి అంటే కెరీతు వాగు. అడవిలో ఉన్నటువంటి ఒక వాగు దగ్గరకు వచ్చారు. అమ్మా ఏలియా వెళ్ళిపోలా. ఎవరు వెళ్ళమన్నారు? దేవుడే వెళ్ళమన్నాడు. యెహోవాకు ఈయనకు ప్రత్యక్షమై తూర్పు వైపుగా యోర్దానుకు ఎదురుగా ఉన్నటువంటి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము అని దేవుడు చెప్పాడు. అదేంటయ్యా, నేను నీ కొరకు నిలబడితే రాజు ముందే నేను అలాగ పౌరుషంగా నిలబడితే నువ్వేంటే నన్ను వాగు దగ్గరికి వెళ్ళి దాకోమంటావు? నేను నిలబడతానయ్యా, ఆహాబు నన్ను ఏం చేయగలడు, నువ్వు నా పక్షాన ఉంటే నేను ఏదైనా చేయగలను అని అనలేదు. నువ్వు వెళ్ళు అంటే సైలెంట్గా ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే చెప్తా ఉన్నాడు ఏమని అంటే, ఆ వాగు నీరు నువ్వు త్రాగుదువు, అతడు నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తిని అని చెప్పాడు. వాగు నీరు ఉంది నీకు. రెండవది కాకులకు కూడా నేను ఆజ్ఞాపించేశా. ఎప్పుడు తెలుసా? నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్తావు అని ఏలియాకు చెప్పకముందే కాకులకు చెప్పేశాడు. ఇక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. ఆ వ్యక్తికి మీరేం చేయాలి? ఆహారం తీసుకువెళ్ళాలి. ఆ ఆహారము కూడా ఎలా ఉంటుందో తెలుసా అమ్మ? చక్కగా మీకు రాయబడి చూడండి 6వ వచనంలో, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెయు మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. నేను అనుకోవచ్చు, నువ్వు పలానా చోటుకి వెళ్ళంటే అయ్యో వెళ్తాను, మరి నా పరిస్థితి ఏంటి, మరి నాకు ఫుడ్ బెడ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, అయ్యో నువ్వు కాకిలకి ఇస్తా ఉన్నావు, కాకిలు నమ్మొచ్చా, కాకిలు తీసుకొస్తాయా, ఎందుకు వచ్చిన మాటలు అయ్యాయి, ఎందుకు వచ్చిన పనులు అయ్యాయా, నేను ఎక్కడే ఉంటాను అని అంటాం మనం. కానీ ఏలియా గారు అనలా, కాకులతో నీకు ఆహారం పంపిస్తానంటే ఓకే నేను వెళ్ళిపోతాను అని వెళ్ళిపోయాడు. మొదటి పరీక్ష అమ్మ, ఆయన తన గురించి ఆలోచిస్తాడా
లేకపోతే నా మాట మీద నిలబడతాడా అని పరీక్ష పెడితే ఏలియా పాస్ అయ్యాడా? పాస్. ఇక్కడ నీకు ఫుడ్డు, బెడ్డు, ప్లేసు, హెల్త్ ఇవేం పట్టించుకోకూడదు. నిలబడితే దేవుడు నేను వాడుకుంటాడు. ఎలాగో అంటే దేవుణ్ణి చూసే అంతగా, ఆరోహణమయ్యే అంతగా దేవుడు నేను వాడుకుంటాడు. రెండవ అనుభవంలోకి వెళ్ళిపోదాం, టైం చాలా అవుతుంది కాబట్టి రెండవ అనుభవంలోకి వెళ్ళిపోదాం. 17వ అధ్యాయము 8వ వచనం. అంతలో యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండము. రెండవ అనుభవము సారేపతు అనుభవం. కెరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయి, దేవా ఈ కెరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయి అన్న మాట ఏలియా దేవునికి చెప్పలా. కెరీతు వాగు దగ్గర నీళ్ళు అయిపోయి అన్నటువంటి విషయం దేవుడికే గుర్తెరిగి వెంటనే ఏలియాకు చెప్తున్నాడు, ఏలియా ఇక నీళ్ళు అయిపోయినాయి కాబట్టి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఎదురుగా వెళ్తే సారేపతు అనే ఊరు ఉంటుంది, ఆ ఊరిలోకి వెళ్ళు. నేను అక్కడ నీకేం చేస్తాను? ఒక విధవరాలని పెట్టా. విధవరాలు నీకేం చేస్తుంది? చక్కగా భోజనం పెడుతుంది. ఇందాకడేమో కాకులు పెడతాయి అని చెప్పాడు, నమ్మి నిలబడ్డాడు. ఇప్పుడు ఒక భేద విధవరాలు నీకు ఉంటుంది. అంటే ఇక్కడ ఏలియాకు చెప్పకముందే భేద విధవరాలు మనసులో దేవుడు ఏం చేశాడు? ఒక ఆలోచన పెట్టాడు. విధవరాలకు చెప్పలా, కానీ విధవరాలు మనసులో దేవుడు ఒక ఆలోచన పెట్టాడు. ఇక్కడ ఒక ఏలియా అనేటువంటి వ్యక్తి వస్తాడు. వచ్చినప్పుడు నువ్వు లేదు, కాదు, వద్దు అనకుండా అని అడిగిందే పెట్టాలని. అక్కడ ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా నువ్వు నిలబడాలి. అమ్మ నా మనసు చాలా మంచిది, విధవరాలు నేను కష్టపెట్టలేను, విధవరాలు నేను బాధ పెట్టలేను, నేను వెళ్ళిపోతానయ్యా, ఇవేం అనలా. నువ్వు ఉండాలి, ఉన్నాడు అంతే. ఆమె అనగానే ఒక మాట, చక్కటి మాట, 15వ వచనం చివరి మాట. ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయుచూ వచ్చిరి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఈ రెండవ కాలము సారేపతి అనుభవము. ఈ సారేపతు అనే అనుభవంలో దేవుడు ఏలియాతో చెప్పినట్లుగా చేశాడు. ఈ పరీక్ష కూడా పాస్ అయ్యాడు. ఈ పరీక్ష పాస్ అవ్వగానే ఇప్పుడు దేవుడు ఏలియాతో చెప్తా ఉన్నాడు, ఏలియా నువ్వు ఆహాబుతో ఏం చెప్పావు? ఈ సంవత్సరము మంచి అయినను వర్షమైనను కురవదని చెప్పావు కదా, నువ్వు చెప్పిన టైం అయిపోయింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? మరలా ఆహాబు దగ్గరికి వెళ్ళు. అయ్యో నన్ను చంపేస్తాడేమోనయ్యా, అప్పుడైతే ఆవేశం ఏదో చెప్పేశాను, కానీ ఇప్పుడు వెళ్తే నన్ను బతకనివాడేమోనయ్యా అనలా. వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. అక్కడికి వెళ్తూ 3వ అనుభవము కర్మేలు అనుభవము, 4వ అనుభవము హోరేబు అనుభవం. 1 కెరీతు వాగు, 2వది సారేపతు, 3వది కర్మేలు, 4వది హోరేబు. ఇప్పుడు 3వ అనుభవం కర్మేలు పర్వతం మీదకి వెళ్తా ఉన్నాడు. దేవుడు ఆహాబు దగ్గరికి వెళ్ళమన్నాడు కదా, ఆహాబు దగ్గర డైరెక్ట్గా వెళ్ళకుండా యెజబెల్ యొక్క 450 మంది ప్రవక్తల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో చెప్పాడు, మీరందరూ కలిపి ఎక్కడికి రావాలి? కర్మేలు కొండకు రండి, అక్కడ మీ పతాపము మా పతాపము తేల్చుకుందాం రండి అని చెప్పాడు. ఆ మాటే బైబిల్ అలా లేకపోయినా కొంచెం అలాగే ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ విగ్రహారాధన కాదు, నిజమైన దేవుడు ఒకరు ఉన్నారు. మీరు విగ్రహారాధన మాని దేవుని కొలవండి. దేవుని ప్రేమను, దేవుని శక్తిని అక్కడ ప్రజలకు రుచి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏలియా గారు. ఎక్కడంటే కర్మేలు పర్వతం మీద. హల్లెలూయా. వాళ్ళందరూ రమ్మని చెప్పారు, వచ్చారు. మీ అందరికీ ఒకసారి చెప్పాను, ఆ కర్మేలు ప్రాంతం దగ్గర ఒక బలి పశువును వధిందాం, ఆ కట్టెల మీద పెడదాం, పరలోకము నుంచి లేదా పైనుంచి అగ్ని దిగి వచ్చి ఎవరి యొక్క బలిని స్వీకరిస్తుందో వాళ్ళ దేవుడే గొప్ప. ఏలి అంటారు, మొదటి అవకాశం నువ్వు తీసుకుంటావా, నేను తీసుకుంటాను. వాళ్ళు ఏమన్నారంటే మేమే తీసుకుంటామన్నారు. పొద్దుడు నుంచి సాయంత్రం వరకు గొంతు పిగిలేలా గరిచారు, గుడ్డలు మొత్తం చించేసుకున్నారు, శరీరాలన్నీ రక్తకొల్లెలం అయిపోయింది, కక్కుని గోక్కుని, దేవా నువ్వు రాయి బలిని స్వీకరించు, దేవా నువ్వు రాయి బలిని స్వీకరించు. ఏలియా గారు ఏమన్నారు తెలుసా? మీ దేవుడు నిద్రపోయాడేమో, కొంచెం గట్టిగా అరవండి. మీ దేవుడు మీ మాట వింటలేదేమో, కొంచెం బిగ్గరగా. ఈ ఏరియా రెచ్చగొట్టే కోల్ది ఈ 450 మంది ఇంకా చించేసుకుని ఓకు అసలు ఎంత అల్ల కొల్లాలం చేశారో ఈ కర్మేలు పర్వతంలో. మీ సమయం అయిపోయింది, కానీ ఇప్పుడు నా వంతు. పడైనటువంటి బలిపెట్టాన్ని సమకూర్చి అక్కడ బలి పశువును వధించి
చిన్న ప్రార్థన చేశాడు. చిన్న ప్రార్థన చేయగానే ఇప్పుడేమైంది? ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి ఆ బలిని స్వీకరించింది. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 పరీక్షలలో ఏలియా గారు దేవుని కోసం నిలబడ్డాడు. 3వ పరీక్షలో దేవుడే ఏలియా కోసం నిలబడ్డాడు. అర్థమైందా? 2 పరీక్షల్లో ఏలియా నిలబడ్డాడు దేవుడి కోసం. ఎవరైతే నువ్వు దేవుడి కోసం నిలబడతారో ఇప్పుడు దేవుడు ఏం చేస్తారు? వారి కోసం నిలబడతాడు. నువ్వు నిలబడు. నిన్ను నమ్ముకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ఎన్నటికీ చెయ్యి విడవడు. ఏలియా నిలబడ్డాడు. ఏలియా చెయ్యి చివరి వరకు విడిచిపెట్టలే. కెరీతు వాగు దగ్గర ఉన్న విడిచిపెట్టలా, సారేపతి దగ్గర ఉన్న విడిచిపెట్టలేదు, కర్మేలు పర్వతం దగ్గర ఉన్నా సరే విడిచిపెట్టలేదు. ఇక్కడ ఆ బలిని సమర్పించిన తర్వాత ఏలియా గెలిచాడు కాబట్టి ఏలియా అక్కడ ఉన్నటువంటి 450 మంది బయలు ప్రవక్తలందరినీ చంపించేశారు. ప్రజలందరూ భయపడిపోతున్నారు. అయ్యో, మన దేవుడే నమ్మదగిన దేవుడు, ఇప్పుడు మనం అందరం ఏం చేయాలి? ఈ విగ్రహాలను విడిచిపెట్టి దేవుని వెంబడించాలి అని మనసులందరూ అనుకుంటూ ఉంటే ఒక వ్యక్తి యెజ్బేల్ దగ్గరికి వెళ్ళాడు. దేశం అల్లకల్లోలం అయిపోతుందయ్యా, ఏలియా దేవుడే నిజమైన దేవుడు అని అక్కడ అందరి ముందు రుజువు పరిచాడు. అంతేకాదు మన ప్రవక్తలందరినీ చంపించేశాడు అని చెప్పగానే యెజ్బేల్ ఒక లెటర్ రాస్తుంది. ఆ లెటర్లో రేపటికల్లా నేను చంపకపోతే నా మరణానికి అపాయము కలుగును గాక అని లెటర్ రాస్తుంది. ఏలియా గారు చేసేదేం లేకుండా మరలా వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక రోజంత ప్రయాణం అరణ్యంలోనికి వెళ్ళిపోయి అక్కడ బదరీ వృక్షం కింద నిద్రపోతాడు. ఏం చేస్తాడు తెలుసా? దేవదూత వచ్చి లేపి భోజనం పెడతాడు. తినేసి కమ్మగా మళ్ళీ పడుకుంటాడు. దేవదూత వచ్చి మళ్ళీ లేపి రెండోసారి మరలా భోజనం పెట్టి, ఏలియా నీ ముందు బలమైన కార్యం ఉంది, గొప్ప పరిచర్య ఉంది, గొప్ప సేవ ఉంది, నువ్వేం చేయాలి? లేచి నిలబడాలి. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ముందు ఒక మాట అనుకున్నాం. ఏంటా మాట? ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషి. ఆరోహణమైపోయాడు అంటే దేవుడు అనుకుంటారేమో. ఎందుకు మనిషి అంటే మాట చెప్తానంటే, యేసు ప్రభు మరణించినప్పుడు శిలువ శ్రమలలో కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా? త్వరలో రాబోయే ఏలియానేమో అనుకుంటారు. అక్కడ ఉన్నటువంటి యేసు ప్రభు ఇంతకీ నన్ను ఏమనుకుంటున్నారంటే ప్రవక్త అయిన ఏలియా అనుకుంటున్నారయ్యా అని కూడా అన్నారు. అంటే ఆరోహణమైపోయినటువంటి ఏలియా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిగా వచ్చారు అనుకుంటారేమోనని యాకోబు ప్రవక్త చెప్పినటువంటి మాట. ఏలియా మనలాంటి దేవుడు కాదు, మనిషే. కానీ మనిషి ఆరోహణమయ్యాడు అంటే వెనకాల నిలబడ్డాడు. శ్రమలు వస్తాయి. కొంచెం ఒక 4 రోజులు నిలబడలేనంత జ్వరం వచ్చిందనుకో, ఏమమ్మా ఎంతో ప్రార్థన చేసినా సరే తగ్గుతలేదమ్మా. కుటుంబంలో ఏదన్నా చిన్న శోధన వచ్చిందనుకో, ఏమోనమ్మా సుఖం లేదు దుఃఖం లేదు ప్రాణానికి, చేస్తున్నాను కానీ ప్రార్థన లేదు. చిన్ని శోధన వచ్చినప్పుడే నువ్వు తట్టుకోకపోతే ఇంకలా. సారేపతి దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మనం ఏం చేస్తామంటే భేద విధవరాలయ్యా అక్కడికి మేమే వెళ్తాం. కెరీతు వా దగ్గరికి వెళ్ళమన్నాడు, కాగులు భోజనం పెడతామేంటయ్యా నేను అక్కడికి ఏమి వెళ్తాను? ఎదురు ప్రశ్న వేస్తాం మనం. కానీ ఏలియా ఏ ప్రశ్న వేయలే. అక్కడ 450 మంది కత్తులు కటార్లు ఇచ్చుకుని అందరూ నిలబడి ఉగ్రులాగుంటే ఏలియా ఒక్కడే చేతులు కట్టుకుని కూర్చుంటాడు అంతే. నిలబడ్డాడు దేవుని కోసం. నిలబడ్డాడు కాబట్టి దేవుడు వాడుకున్నాడు. 2 సార్లు చక్కటి భోజనం. ఒకసారేమో కాకుల చేత భోజనం పంపిస్తాడు, రెండోది విధవరాల చేత భోజనం పెడతారు, మూడోసారి దేవదూతలు వచ్చి 2 సార్లు భోజనం పెడతారు. ఏలియా యొక్క జీవితం ఎంతో గొప్పదో చూడండి. ఏలియా ఎప్పుడు తన గురించి ఆలోచించలే, ఎప్పుడు దేవుని కొరకు నిలబడ్డా. నేను ముగిచేస్తా ఉన్నా. 19వ అధ్యాయము 8వ వచనం. 19వ అధ్యాయం 8వ వచనం. దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను. 4వ అనుభవము హోరేబు అనుభవం. 3 పరీక్షల్లో పాస్ అయ్యాడు కదా. 3 పరీక్షలను పాస్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు దేవుడు ఏలియాకి ఒక బహుమతి ఇవ్వబోతూ ఉన్నాడు. ఏంటి ఆ బహుమతి అంటే దేవుణ్ణి చూసే అనుభవం. ఏలియా నువ్వు ఇక్కడ కదా ఉండవలసింది, హోరేబు పర్వతం పైకి వెళ్ళు, అక్కడ దేవుడు నీకు
ప్రత్యక్షమవుతాడు. ఒకటి, హజాయేలుకు పట్టాభిషేకం చేయి, అంటే హజాయేలు రాజుగా చేయి. రెండవది, ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయి. ఇశ్రాయేలుకేమో హజాయేలు రాజు, ఇశ్రాయేలుకేమో ఎవరు? యేహూ రాజు. హజాయేలు యేహూ పేర్లు విన్నారమ్మా? మూడవది, నీ తర్వాత ఎలీషాను ప్రవక్తగా చేయి. ఈ 3 పనులు చేయి, తర్వాత నేను నువ్వు చెప్పినట్లే తీసేసుకుంటా. వెళ్ళాడు, హజాయేలును రాజును చేశాడు, యేహూను రాజును చేశాడు, ఎలీషాను ప్రవక్తను చేశాడు. తర్వాత ఎలీషా చక్క యోర్దాను కూడా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అగ్ని గుర్రములు, అగ్ని రథములు ఏలియాను ఎలీషా మధ్యలో వెళ్ళిపోతే వాళ్ళిద్దరూ అటువైపు ఇటువైపు వెళ్ళిపోయారు. పరిశుద్ధాత్మ ఏలియాను పైకి ఆరోహం తీసుకెళ్ళిపోయింది. ప్రజలు హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషే, కానీ ఇప్పుడు దేవుని చూశాడు. రెండవది, పైకి మరణం అనేది చూడకుండా ఆరోహణం అయిపోయాడు. నువ్వు కూడా అలాంటి అనుభవంలోనికి వెళ్ళు. ఏలియా మనలాంటి మనిషే, కానీ గొప్ప అనుభవంలోనికి వెళ్ళాడు. నేను మనందరం అలాంటి అనుభవంలోనికి వెళ్దాం. కొన్ని పరీక్షలు వచ్చినప్పుడు నిలబడదాం, తట్టుకుందాం, కొంచెం ఓపికతో ఉందాం. యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి అమ్మ, దానియేలుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి, దావీదుకి ఎన్ని శ్రమలు వచ్చినాయి. వాళ్ళు నిలబడ్డారు కదా, నేను నిలబడదాం. చిన్న చిన్న శోధనలకి పడిపోవద్దు. ఇంకెక్కువ ప్రార్థనలు గడుపుతాం, ఇంకెక్కువ దేవుని సన్నిధిలో గడుపుతాం, మెలైన కార్యాలు పొందుదాం. అతి కృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక.